అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఇడ్లీ, దోశ, ఉప్మా దేనికైనా సరే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే కొబ్బరి పుదీనా చట్నీ చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మా ఇంకొంచెం చట్నీ, అమ్మా ఇంకొంచెం చట్నీ అంటూ ఇడ్లీ కంటే కూడా దోశ కంటే కూడా చట్నీయే ఎక్కువ తినేస్తారండి పిల్లలు. అంత బాగుంటుందన్నమాట. మరి ఈ కొబ్బరి పుదీనా చట్నీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక చిన్న గిన్నెలో ఒక 2 రెబ్బల చింతపండు వేసి వాటర్ పోసేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి కానీ ఒక గిన్నె కానీ పెట్టేసుకొని ఇందులో ఒక 1/2 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకోండి. అదే పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా సిమ్లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేస్తే ఆ గింజ లోపలి వరకు ఫ్రై అవుతుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలని వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఈ కొబ్బరి ముక్కలు ఇలా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినే కారాన్ని బట్టి 7 నుంచి 8 వరకు పచ్చి మిరపకాయలని యాడ్ చేసేసుకోండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు పుదీనా యాడ్ చేసుకోండి, లేదా ఒక గుప్పెడు పుదీనా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లార్చుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక 4-5 చిన్నులపాయ రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మనం వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు కూడా వేసేసేయండి. నేను పొట్టుతో సహా వేస్తున్నానండి. ఎప్పుడు నేను ఇలా పొట్టుతో సహా వేసేస్తాను. మీకు ఇష్టం లేకపోతే ఆ పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ, పుదీనా మొత్తం వేసేసేయండి. అలాగే మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఈ వాటర్తో సహా వేసేసేయండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోండి. దీన్ని మనం రైస్లోకి కూడా చేసుకోవచ్చండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ ఇలాంటి వాటికైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచేసి వేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేశాను. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఉంటాయన్నమాట. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిని ఆ తాలింపులో వేసేసేయండి. మీకు కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఆ మిక్సీలోనే వేసేసి నేను ఆ కొంచెం వాటర్ యాడ్ చేశాను. అంతేనండి, కొబ్బరి పుదీనా చట్నీ రెడీ అయిపోయిందనమాట. ఇది నేను రాగి ఇడ్లీలోకి చేశాను. ఈ రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయ్యింది, ఒకసారి చెక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పుదీనా చట్నీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.